శ్రీయం ప్రభాతి విజయం ప్రస్తుత ప్రయం పంతులే మీకు బాగాను మాకు లాభాలు ఎక్కడ దర్శనాలే పంతులారు చూసి గిరుక్కుని అలా వెనక్కి తిరిగావే చెట్టి. అబ్బే మిమ్మల్ని చూసారు లేదండి ఇలా వస్తుంటేనే ఆ ఎద ఉన్న ఆ ఎడం కొండ పడింది అందుకోసం నేను కళ్ళు దులుపుకుంటూ సరే కూర్చో కూర్చో కూర్చుంటే ఈ మధ్య చింతామణికి మనకి చెడింది విన్నావా? విన్నానండి విన్నానుగా. ఎవరు చెప్పారు? ఇప్పుడు మీరేగా చెప్పారు. అది సరే అసలు మీకు ఈ గొడవ ఎందుకు వచ్చిందా అని. ఏముంది ఇప్పుడు దాని మోజంతా బిలోమంగళ మీద పడిందిలే. మంచి పని జరిగింది. మామిడిచిపోడే ఓడు ఎప్పుడైనా ఈడు కట్టబడిపోతానేమో అని ఏక పొడిగిపోయేవాడిని. అది సరే దానికి మీ మీద తగని ఒలిపని చెప్పారుగా. మొదట్లో అలాగే ఉండేది. అంతేలే మొదట్లో అదాట మేళం. నేను చెప్పినట్లల్లా వినేది. కట్టుకోమన్న చీర కట్టుకునేది. ఇప్పేమన్నా చీర ఇప్పేసిదా? పెట్టుకోమన్న నగలు పెట్టుకునేది. ఆరోళ్ళు నగలు పెట్టుకోపోవడానికి ఏం కరమో. ఒక్క క్షణం కనిపించకపోతే అసలు తిండే తినేది కాదు తెలుసా. మంతులు చీరుతుంది ఎక్కువ. ఆ రోజుల్లో నా మీద అంత వలపు ఉండేద్దని. ఎర్రమొగం ఎంగలే పెవడరంటే ఈడే. దానికి నా మీద తప్ప తమ్ముడి తోలుపు ఎవరి మీద లేదని దాని తల్లే చెప్పింది. ఈ రహస్యం దాని తల్లే చెప్పింది కనుక ఇందులో ఏమి కల్తీ లేదనమాట. మళ్ళా బురదలో దిగుతానా? ఏం బుద్ధి ఏం బుద్ధి. ఈ బుద్ధి మొట్టమొదటి నుంచి మీకుంటే ఎంత బాగుండండి పంతులు గారు. అందుకనే నీకు కూడా నా గతి పట్టక ముందే మేలుకోవయ్యా అని చెప్తున్నాను. మేము నిద్రపోతే కదా మేలుకోవడానికి. బాలే పంతులు గారండి ఏళ్ళ కూడా పంతులు. సరే ఈ కావడి బిందులు ఎవరేయండి? అయ్యా ఎంత కర్మ ఎంత కాశారం ఎంత కాశారం. నా కర్మ ఈ కావిడిగా మారింది చెట్టి. సరే పోనీ ఇందులో ఒక బిందిని చిత్రగాను ఒక బిందిని చింతామణి గాని పిలుచుకోకూడదు ఎప్పుడు కూడా ఉంటాయి. అది సరే కానీ చెట్టి నేను సంగతి అడుగుతాను, నిజం చెప్తావు? రెండు అడగండి. నువ్వు అక్కడికి వెళ్ళేది చింతామణి కోసమా లేక చిత్ర కోసమా అని? ఆయు పట్టి అడిగేశాడు. చిత్ర కోసం అంటే చిన్నతనం, చింతామణి కోసం అంటే చిన్నగూడేస్తాడు. అందుకని చల్లగా జారడం మంచిది. అనుకుంటున్నావు? ఆ సందులో కొన్ని రావాల్సిన బైకులు ఉన్నాయి. అవి వసూలు చూసుకుని మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఏది ఆ సందులో నేను కూడా వస్తాను. నాకు కూడా కొద్దిగా పని. చంపాడు సచ్చనుడు ఆ సందులో కని పెట్టి వీకు నొక్కడు కదా. అంతగా నొక్కితే గట్టిగా అరవై ఏమిటి? పద పద. బిల్వా బిల్వా బిల్వా. ఓహో దామోదరమా, ఎక్కడి నుంచో? నేనెక్కడి నుంచి వస్తాను? ఎప్పుడొచ్చినా ఒక్కింటి నుంచేగా, సొంత ఇల్లు. వస్తా. ఆగు. శాస్త్రం చెప్పినట్టు ఎన్నాళ్ళకో కనిపించావు, కొంచెం ఆగబోయ్. మొన్ననోసారి మనసు పట్టలేక సిగ్గు విడిచా చింతామణి నుంచి కూడా వచ్చా. నువ్వు వచ్చావా? నాకు తెలియదే. వచ్చేం లాభం? శాస్త్రం చెప్పినట్టు నువ్వెక్కడో అంతఃపురంలో ఉన్నావు. అక్కడ గుంట నక్క బోసి పులి కాపలా ఉన్నాయి. అవి నా వెంట పడి తరిమే. అరే నా పేరు చెప్పలా? మొదట నీ పేరే చెప్పాను, తర్వాత నా కులగోత్రాలు చెప్పాను. వాళ్ళు బయటికి తోసేస్తూ ఉంటే వాళ్ళ కులగోత్రాలు కూడా చెప్పేసి చక్క వచ్చా. చాలా జరిగింది, నాకు తెలియలేదమ్మా. లేకపోతే నీకు చాలా మర్యాద ఇచ్చేవాడు. అది వాళ్ళు చేశారులే. అలాగా? ఇవాళ చింతామణి పత్తింట్లో గృహప్రవేశం. ఇప్పుడు రా, నీ గొప్ప సంభావన ఇప్పిస్తాను. సంభావన? చింతామణి సంభావన? శాస్త్రం చెప్పినట్టు నా తల్లిదండ్రులు నాకు అందించిన ఆస్తి పరువు మర్యాదలే. వాటిని చింతామణికి సంభావనిచ్చి దాని తల్లి సంభావన నేను పుచ్చుకోనా? అసలు ఆ ముసిలి పిశాచి మొహం ఎలా చూస్తున్నావురా? శ్రీహరి అలాంటిది కాదే. ఏమిటేమిటి? దాని పేరు శ్రీహర. ఆ పేరు పెట్టిన వాడికి సన్మానం చేయాలి. ఏమిటి? శ్రీ అంటే ఐశ్వర్యం, హరి అంటే హరించేది. దాని కూతుర్ని నరహరి అంటే ఎంతో చక్కగా ఉండేది. చింతామణి అలాంటిది గొప్ప హృదయం కలదు, నన్ను ఎంతో ప్రేమించింది. ప్రేమ? వెలయాలికి ప్రేమ? వేర్రివాడ. దామోదరం, ఒక్కసారి ఆ సుందర విగ్రహాన్ని చూస్తే నువ్వు అలా మాట్లాడు, కవ్వే వర్ణిస్తావు, గాయకుడివై పాడతావు. ఆ గాయకుడే, కానీ పిచ్చివాడినే వీధి వీధినా పాడుకుంటూ అడుక్కుంటూ పోవాలి. ఎంత వ్యామోహంలో పడ్డావురా? ఏవో వన్య చిన్నులు కల్పించుకుని లేనిపోని వలపులు కురిపించే ఆ సానిదాని మీద ఇంత మమకారమా?
పండితుడివి పై మెరుగులు చూసి మోసపోవడమా? బిల్వా, నేను అన్నాన్ని కాదు, ఆ వేషం అంతా మార్పించి మా ఆవిడి కట్టే మూసిపోయినపు చీర కట్టించి చూడు. శాస్త్రం చెప్పినట్టు దాని అందం బయటపడుతుంది. నీ వంటి ఛాన్సుకి దాని అందమేం తెలుస్తుంది? నన్ను వెళ్ళని. వెళ్లకు, నిన్ను బ్రతిమాలుకుంటా చింతామణి వదిలి ఇంటికి చేరుకో. మీ నాన్న బెంగతో కృషించిపోతున్నాడు. నీ భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వెళ్ళి సంసారం నిలబెట్టుకో. సానిదాన్ని నమ్మిన వాడెవరూ ఇంతవరకు బాగుపడలేదు. నా మాట విని ఇప్పటికైనా నీ మార్గం మార్చుకో, లేకపోతే ఇహానికి పరానికి చెడినవాడు అవుతావు. చాలే నీ పురాణం. ఎన్నిసార్లు చెప్పినాను ఏమిటిది? అసలు తాళం సరిగేసావా? అప్పుడెప్పుడు ఇలా గుంజితే ఊడిపోయిందా? అయితే మా నాన్న కూడా ఉంటాడు. అలవాటు పెట్టి ఊరుకున్నదటి. అడుగో వస్తున్నాడుగా, అడగనా? తప్పు అడిగే ఉంటే చంపుతాడే. ఆ మనస మళ్ళీ ఆయనే చెప్పాడుగా. నువ్వు లోపలికి పుస్తకాలు తేనా? అది సరే గాని ఆ భగవంతం బాకీ తెచ్చావంటగా చెప్పలేదే. ఏ భగవంతం? నాకేం తెలుసు? నాకెందుకు ఇచ్చాడు? అబద్ధం వేసుకున్నాడా? బాగుపడ్డాడు. చాలా రోజుల కిందే తెచ్చావని చెప్తే అదేంటన్నా నీ కడుపును పుట్టి అబద్ధం ఆడతానా? ఆడి మాట నిజమా, నా మాట అబద్ధమా? ఎట్టగురా సచ్చేది. ఆయన నీకిచ్చానంటాడు, నువ్వు ఇయ్యలేదంటావు. మరి నేను సొమ్ము గల్లద్దు ఎట్టాగు అంట. నా సత్య ప్రమాణంగా నాకు వెళ్ళలేదు నాన్న. అదిగో భగవంతం వస్తున్నాడుగా, తేలిపోతలే చెప్పాడు. ఎక్కడికి లేచిపోతావే? కడుపు ఎప్పుడన్నా గుండుల్లో మంట, కళ్ళు తిరుగుతున్నాయి. చూపిసేటి బాకీ ఇవ్వలేదన్నావుటే? ఎవరు? నువ్వే. నేనేనా? బుర్ర తిరుగుతుందండి, గుండుల్లో మంట. ఇప్పుడేమో నా మారలేను. ఎక్కడు ఏం జరిగింది? మంచి లోపలికి పడుకుంటాను. ఆగా ఏమైనా ఆటలు అనుకున్నావా? మాకు పరువు మర్యాదలు ఏమనుకున్నావా? నిజం చెప్పి లోపల పో, లేకపోతే మట్టి తిరుగుతాయి. ఐదు తెచ్చాను. తెచ్చే మీ నాన్నకెందుకు చెప్పలా? ఇంట్లోనే ఉంటాడు కదా, ఎప్పుడెప్పుడు చెప్పొచ్చులేదు ఊరుకున్నాను. మరి ఇందాక తేలేదంటే తెచ్చావా? తెచ్చాను నాన్న. బాబు ఏమనుకోకండి, మధ్య మరిపోడు. మీ బాధ్య చీరా అది పుస్తకంలో చుట్టూ. అలాగే. ఆ కలవెట్ట గీరా కలవడా మొక్కమా. ఏ వ్యాపారం రా? తెచ్చానన్నావుగా. ఆడు చంపితే నువ్వు ఆపు చేస్తావేటి? పోనీలో బతికిపోయావంతే చాలు. ఈ పొడకేగా అమ్మాయి చెడిపోయాడు, తప్పగా చెడిపోయాడు. ఇదేం బుద్ధి, నీ బుద్ధి మండిపోను. మంచి మనం తీసుకున్న 100 కాసులు ఏవి? నిన్ననే ఇస్తాన్నావుగా. మొన్నేటి నిన్నేటి? వందేటి కాసులేటి తిరాయిదంతా. అదే నేను అంటున్నా. తెలియదు దుకాణం నువ్వు ఎగిరి ఏట్లో పడతా. ఆగండి బాబు ఆగండి. ఏట్లా చెప్పరా? అలా చెప్పముద్దలేదు. మరి ఏం చేయమంటా? వెళ్ళి పడుకుంటా. ఆగేను. నా డబ్బు మాట మాకు చెప్పి మరి కదా. అసలు ఈ గొడవంతా ఏంటి? ఏంటా ఏమో మాటి ఏం బాధ్యత? చాలా భలేగా ఉంది. కపాలం ఎగుతుంది. బాబు మీ దగ్గర ఏం తీసుకున్నాడు? ఏం తీసుకున్నాడా? ముత్యాల పేరు. ముత్యాల పేరేటి? నాకెప్పుడు కొన్నా? అయితే నాణ్యమే. అయ్యగారికి తానులు కావాల్సి వచ్చారు. తానే? అమ్మో, నా సంసారం ఏమైపోను. ఏం పనులు రా? ఏదో పనులు. నా పరువు తీస్తావా అంట? నీ పరువు నేనే కట్టిదనయ్యా. నీ పరువు నువ్వే తీసుకున్నావు. నువ్వంటావా అంట? ఈ తగువులు మాకెందుకయ్యా? ఆ సొమ్ము మాకు బాలే. ఇక చెట్టి మీ వాడు ఊళ్ళో వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి తీసుకుపోయి ఆ చింతామణికి ఇచ్చి తను చెప్పులు తుడుస్తున్నాడు. చింతామణికే? అసలు ఎవరది మావా? ఎవరో ఏమో నాన్నకే నువ్వు ఊరుకో. నేను ఊరుకోమలే. అసలు అది ఏమంతా ఆడది ఏంట? ఏమిటి సానిది? సొమ్మంతా తీసుకెళ్లి దానికి ఇచ్చేశాడు. ఇచ్చావా? తెచ్చానుకున్నావా ఏంటి? ఇదంతా నిజమేనట్రా? ఇన్నప్పుడు చేసావా అంట? ఇదంతా తీసుకెళ్తాను అంత ఇచ్చావా అంట? లేదు నాన్న లేదు, అన్ని అబద్ధాలు, వట్టి అబద్ధాలు కోర్లు పిక్కిరీలు. అబద్ధాల కోరలా? నీ అంతు తెలుస్తాను. పట్టండియా, కొట్టు బయట పారేద్దాం. ఆగండి ఆగండి ఆగండి. ఇందులో ఆడిగే ఉంది, చిల్లి కవ్వలేదు. ఇదంతా నా సార్జితం. నీ స్వార్థితం కాదే. పట్టండియా. అందరు బాకీలు తీరుస్తా. ఉంది ఒక్కరోజు గడిపిస్తాను. మీ తోడు నేను చంపుకున్నట్టు బాబు, తప్పకుండా తీరుస్తా. సరే, పెద్దోడు చెప్తున్నాడుగా, పోదానండి. దుమ్మిశెట్టి, నేను నాన్న మాట వేస్తున్నాం. డబ్బిస్తానడుగా, డబ్బాలన్నీ లోపలికి మర్యాదండి. తెగ ఇసిరాడు. ఇన్ని ఇస్తాల్సింది అసలు తప్పిపోయింది. మీ తాత రావాలి. నా తాతే వస్తాడో నీ బాబే ఇస్తాడో రేపు తెలుస్తుంది. ఎందుకు వచ్చిన కూడా ఊరుకోండి. నీ మూలన వచ్చింది ఇది. ఇదంతా నీ నుంచే నా మూలన వచ్చింది, నీ మూలన వచ్చింది అంటే
ఆస్తి మనవాడి పేరు రాసేస్తాను. అయ్యి చెడిపోయిన ఇంట్లో అడిగేట నీకు అడిగేట ఇచ్చావా నీకు